అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఇవాళ ఉన్నారు డాక్టర్ అనంత పద్మనాభంరావు గారు. వారితో మాట్లాడి ధర్మ సందేహాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. మనిషి మరణించే ముందు తులసి తీర్థం ఎందుకు పోస్తారు? ఇది చాలా మంచి ప్రశ్న. తులసి చెట్టు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుంది. దానికి కారణం ఏమిటి అంటే అది ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు మనం మామూలుగా ఈ ఆక్సిజన్ కోసరంగా మనం ఎంతో తాపత్రయపడుతూ ఉన్నాం. తులసికి ఆయుర్వేద లక్షణాలు కూడా ఉన్నాయి. అందుకనే మనకు స్త్రీలకు ప్రధానంగా ఏం పేరు పెట్టారు అంటే, ప్రధానంగా మీరు కానీ ఏదైనా ఒక పూజ కార్యక్రమం అట్లాంటివి కానీ చేస్తూ ఉంటే ఆ తులసి యొక్క మహత్యాన్ని తెలుసుకొని పనిచేయండి అని చెప్పి అంటూ ఉంటారు. తులసికి సంబంధించినటువంటి ఒక శ్లోకం కూడా చదువుతూ ఉంటారు. ఎలాంటిదట? యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం. లక్ష్మీప్రదాయకమైనటువంటిది తులసి. అందుకనే చనిపోయేటప్పుడు ఈ కఫం కానీ గొంతు అడ్డుపడుతూ ఉంటే ఆ కుమారుడు కానీ కుమార్తె కానీ లేదా వాళ్ళ బంధువులు కానీ తులసి తీర్థాన్ని అతని గొంతులో పోస్తారు. గొంతులో పోస్తే అప్పుడు తప్పనిసరిగా ఆ కఫం పోయి ఆక్సిజన్ వల్ల అతను తిరిగి బ్రతికేటువంటి అవకాశాలు ఉన్నాయని అంటారు. తులసిలాగానే మామిడాకులు కూడా చాలా ప్రసిద్ధమైనటువంటివి. మనం మామూలుగా పవిత్రమైనటువంటి కార్యక్రమాల్లో, శుభ కార్యక్రమాల్లో మామిడాకులు కట్టుకుంటాం. అరటి బోజలు, అరటి పిలకలు కట్టుకుంటాం. ఎందుకంటే శుభప్రదమైనటువంటివి ఇవి. వాటిని మన ఆక్సిజన్ 10 మంది కూడుతూ ఉంటారు. ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే, ఇంట్లో ఏదైనా పెళ్లి కార్యక్రమం జరుగుతూ ఉంటే ఎంతో రకాల మంది వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ ప్రాణవాయువును అందించేటువంటిది కాబట్టి ఈ మామిడాకులు మొదలైనటువంటి వాటితో మనం కార్యక్రమాలు జరుపుకుంటాం. మామిడి తోరణాలు కట్టుకుంటూ ఉంటాం. అదేవిధంగా తులసి తీర్థాన్ని మామూలుగా మన ప్రతి ఒక్కరూ కూడా తులసీ దేవతకు అందరూ కూడా ప్రదక్షిణాలు చేసి ఆ స్త్రీలు ఆ తులసీ దేవతను పూజించుకొని ఆ తులసి మృత్తికతో కూడినటువంటి జలాన్ని స్వీకరిస్తూ ఉంటారు. అందుకే మనం వెళ్ళినప్పుడు, ఎక్కడైనా ఒక దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అర్చక స్వాముల వారు మనకు తీర్థం ఇస్తారు. ఆ తీర్థంలో తప్పనిసరిగా తులసి ఉంటుంది. తులసి మాలలతో మనం భగవంతుని పూజిస్తాం. తులసి అనేది మనకు దేవత. ఆమె సాక్షాత్తు మన కంటికి కనిపించేటువంటి గొప్ప దేవతగా చెప్తూ ఉంటారు. తులసి జలంధర కథ కూడా మనకు బాగా ప్రసిద్ధమైనటువంటి కథ. ఆమె చాలా పవిత్రమైనటువంటి వ్యక్తిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సాయంకాలం పూట తులసి కోట ముందు ఒక దీపారాధన చేసుకొని ఆ తులసికి ప్రదక్షిణాలు చేసి స్త్రీ అయినటువంటి వాళ్ళు ఆరోగ్యవంతురాలుగా మాంగళ్యధారణ కూడినటువంటి శుభప్రదమైనటువంటి వ్యక్తిగా జీవించటానికి తులసి కోట తప్పనిసరిగా ప్రాధాన్యం ఇస్తుంది. కాబట్టి తులసికి మన వాళ్ళు ప్రాధాన్యం ఇచ్చారు. ఆరోగ్యకరమైనటువంటి విషయాల సందర్భంలో మనకు ఆయుర్వేదంలో ఈ తులసికి చాలా ప్రాధాన్యం చూపించారు. ఆ తులసి మనం ఒక దళం వేసుకున్నా చాలు. అందుకనే మామూలుగా మన వాళ్ళు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఒక తులసి ఆకు నోట్లో వేసుకుంటారు. మనకు తీర్థం ఇచ్చేటప్పుడు కూడా తులసి ఆకు వస్తే దాన్ని మనం పవిత్రంగా స్వీకరిస్తూ ఉండాలి. జనసమర్థంగా ఉన్న సందర్భాలలో ఇలాంటి మామిడాకులు కట్టుకోవటము లేదా తులసి తీర్థం స్వీకరించటము ఇవి ప్రధానం. కాబట్టి ఆలయాల్లో ఇప్పటికీ కూడా తులసి తీర్థం ఇస్తూ ఉన్నారు. దోషం అంటే ఏమిటి గురుగారు? ఇది పితృకర్మలు అనే విషయాన్ని మనం ఒకసారి గ్రహించుకుంటే, ఎవరైనా చనిపోయినప్పుడు, తండ్రి చనిపోయినప్పుడు ఆ తండ్రికి 10వ రోజు, 11వ రోజు, 12వ రోజు ఇట్లా పితృకర్మలు చేస్తారు. ఈ పితృకర్మలు చేయటంలో ఏదైనా లోపం జరిగినప్పుడు ఆ పితృకర్మలు ఇటీవల కాలంలో చాలామంది ఎక్కడో విదేశాల్లో ఉంటారు, ఆ తండ్రి చనిపోయిన సమయానికి రాలేకపోతారు. అనేక కారణాల వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి. బంధుమిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాలను 10, 11, 12 రోజుల్లో జరిపిస్తూ ఉంటారు. దశాహస్సు అంటారు దాన్ని. అది జరిపి ఆ తల్లిదండ్రులకు మోక్షాన్ని కలిగించేటువంటిది మన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ కార్యక్రమం ఒకవేళ కానీ చేయకపోతే, ఏదో కారణాల వల్ల కావచ్చు, ఉద్దేశపూర్వకం కాకపోయినా అది జరిగినప్పుడు దాన్ని పితృదోషం అంటారు. పితృదేవతలకు మనం పిండ ప్రదానం చేస్తాం. అయితే చాలామందికి అనుమానం వస్తుంది, ఇదేమిటి మనం ఇక్కడ పిండ ప్రదానం చేస్తే అక్కడ వాళ్ళకి ఎట్లా వెళుతుందని. మనకు అమెరికాలో ఉండే మన అబ్బాయి డాలర్లు పంపిస్తాడు. మనకి ఇండియాలో మనకు రూపాయల రూపంలో వాళ్ళు ఇస్తున్నారు కదా. అట్లనే మనం చేసేటువంటి పిండ ప్రదానానికి సంబంధించినటువంటివి ఆ దేవతల ద్వారా ఇవి వాళ్లకు చేరుతుంటాయి. అందువల్ల పితృదోషం అనేది పితృ కార్యక్రమాలను చేయటంలో జరిగిన లోపాన్ని గురించి చెప్పేటప్పుడు ఆ మాట చెప్తారు. గురువుగారు, గరుడ పురాణం ఎప్పుడు చదవాలి? ఇది ఈ కథకు సంబంధించినటువంటిది. ఇప్పుడు మనం అనుకున్నట్లుగానే పితృ కార్యక్రమాలు చేసేటప్పుడు 10వ రోజు, 11వ రోజు, 12వ రోజు చనిపోయిన తర్వాత 10వ రోజు ప్రతి ఏ కుటుంబంలో వాళ్ళైనా కూడా చేస్తూ ఉంటారు. ఈ గరుడ పురాణాన్ని
విష్ణువు దేవుడు గరుత్మంతుడికి ఉపదేశించాడు కాబట్టి ఇది గరుడ పురాణం అయింది. ఈ గరుత్మంతుడు ఎవరు? స్వామివారికి అంటే విష్ణుమూర్తికి వాహనంగా ఉంటూ ఉంటాడు. ఎప్పుడు పిలిచినా సరే నేను వస్తాను అని చెప్పి ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి వ్యక్తిగా మనకు గరుత్మంతుడు కనిపిస్తాడు. మన తిరుమలలో దర్శనానికి వెళ్ళినప్పుడు మనకు ఇటు కుడి చేతి వైపు ఎదురుగుండా కనిపిస్తూ ఉంటుంది గరుత్మంతుడి యొక్క విగ్రహం. ఆ గరుత్మంతుడు ఏమిటట, ఒక కాలు ముందుకు వేసుకొని ఇంకో కాలు రెడీగా పెట్టుకొని ఉంటాడట. ఎప్పుడు స్వామి పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలి అనేటువంటి ఖగరాజు రాననియన అని చెప్పి త్యాగరాజు కూడా అంటాడు. ఇప్పుడు ఈ బ్రహ్మాండం మొదలుకొని గరుత్మంతుని వరకు కూడా జన్మ వృత్తాంతం అంతా కూడా ఈ గరుడ పురాణంలో చెప్పబడింది. ఇందులో 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఇది ఎక్కువగా ఎప్పుడు చదువుతారంటే ఈ పితృకర్మలు జరుగుతూ ఉన్న సందర్భంలో 10, 11, 12 తేదీల్లో 12 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఒక పురోహితుని ద్వారా ఈ గరుడ పురాణం చెప్తారు. ఈ గరుడ పురాణంలో ఏమున్నది? మానవుడు చనిపోయిన తర్వాత మొదటి రోజు ఎక్కడికి వెళ్తాడు, ఆత్మ ఎక్కడ ఉంటుంది, 12వ రోజు ఎక్కడికి వెళ్తారు, సంవత్సరం అయిన తర్వాత ఏమవుతుంది. మన సంవత్సరం పితృదేవతలకు ఒక రోజు, అందుకే మనం ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి సంవత్సరికాలు పెడతాం, తిథులు అంటాం, తద్దినం అంటామే. అది ప్రతి సంవత్సరం వాళ్ళకు ఒక రోజుతో సమానం. మనం పెట్టినటువంటిది వాళ్ళకు ఆహారంగా స్వీకరించబడుతూ ఉంటుంది. అందువల్ల 400 శ్లోకాలు ఉండేటువంటి కర్మక్రతువులకు సంబంధించినటువంటి గరుడ పురాణాన్ని నారద పురాణంలో చెప్పబడి ఉన్నది, గరుడ పురాణంలో కూడా చెప్పబడి ఉన్నది. దీన్ని అంతటినీ కూడా మనం ప్రత్యేకంగా ఒక పురాణంగా చెప్పుకుంటూ ఉన్నాం. అందుకే గరుత్మంతుణ్ణి ఆళ్వారుగా చెప్పారు. 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. అందులో గోదాదేవి కూడా ఒక ఆళ్వారు. ఈ గరుత్మంతుణ్ణి కూడా ఆళ్వారితో సమానంగా మనం భక్తితో ప్రపత్తం చేసుకుంటాం.